హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు జుహికా ఛానల్. ఈరోజు సింపుల్గా రసం ఎలా చేయాలో చూద్దాం. వెరీ సింపుల్ ప్రాసెస్ అండి. అంటే ఈ వర్షాకాలంలో ఎక్కువసేపు వంట చేసే ప్రాసెస్లు అయితే చేయలేము కదా, వంట అంతగా చేయాలని అనిపించట్లేదు. మనం ఇది 10 minutesలో ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికి ఫస్ట్ మనము మిక్సీ జార్లో 2 చిల్లీస్ తీసుకున్నానండి. నేను 2 చిల్లీస్ అండ్ 7 వెల్లుల్లి రెమ్మలు తీసుకున్నాను. తొక్కలు తీసుకొని కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసుకున్నాక మిరియాలు 1 స్పూన్ మిరియాలు, 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకుంటే చాలండి, ఎందుకంటే మనం రసంలో మనకి ఎంత సాల్ట్ కావాలో అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకుంటాం కదా. సో ఇప్పుడు కొంచెం యాడ్ చేసుకోండి. దీన్ని మిక్సీ పట్టేసుకోవాలండి. దీన్ని మిక్సీ పట్టుకున్నాక మనం పోపు పెట్టుకోవాలి. ముందుగా మనం పప్పుని పలుచగా ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. కొంచెం పప్పు. ఇప్పుడు రసం చేయడానికి మనం ఒక కడాయి పెట్టుకుందాం. ఒక కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడయ్యాక 2 ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, 3 పచ్చిమిర్చి, ఆనియన్స్ ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకు. మనం ఆల్రెడీ మిక్సీ పట్టేసుకున్నాం కదా, వెల్లుల్లి పచ్చిమిర్చి, కొత్తిమీర అది వేసుకున్నాం. పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నాం. ఇది పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అలానే కొంచెం పసుపు, ఫ్రై అయ్యేలోపు మళ్ళీ మనం టమాటోస్ మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ ఇవి వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవి మిక్సీ పట్టుకున్నాం కదా, ఇవి ఇందులో పెట్టేసుకుందాం. నేను 3 టమాటాలు తీసుకున్నాను, మీడియం సైజువి. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. యాడ్ చేసుకోవాలి. అలానే కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాం. ఈ టొమాటో పచ్చిది అలా పోయే వరకు ఇట్లా ఉడికించుకోవాలి. టొమాటో ప్యూరీ బాయిల్ అవుతుంది కదా, ఈలోపు మనం చింతపండు రసం పప్పులో మిక్స్ చేసి పెట్టుకుందాం. కొంచెమే చింతపండు తీసుకోవాలండి, ఎక్కువ తీసుకోకూడదు, మరీ పుల్లగా అయిపోతుంది. నేను కొంచెమే తీసుకున్నాను. ఈ పులుసు తీసుకున్నాం కదా, దీన్ని మనం ఆల్రెడీ ఇక్కడ బాయిల్ చేసుకుంటూ ఉన్నాం కదా. ఈ టొమాటోస్ది ఉడికిందండి, మనం ఇందులో కలిపేసుకోవాలి చారుని. ఇది చారు కాదు, రసం కాబట్టి కొంచెం మనం పలుచగా చేసుకోవాలి. నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో మనం సపరేట్గా కారం ఏమి వేసుకోవాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే చిల్లీసు, మిరియాలు ఇవి వేసుకున్నాం కదా, అదే మంట సరిపోద్ది. మనం ఉప్పుని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. ఉప్పుని మనం కొత్తిమీర, పచ్చిమిర్చి అవి మిక్సీ పట్టేటప్పుడు వేసాం కదా, ఇప్పుడు మళ్ళీ యాడ్ చేసుకోవాలి, అది సరిపోదు కదా. సో నేను మళ్ళీ యాడ్ చేసుకుంటున్నాను. వీటిని బాగా 5 to 10 minutes బాయిల్ చేసుకోవాలండి. ఇవంతా మంచిగా బాయిల్ అయ్యేటప్పుడు చాలా మంచి గుమగుమలాడే స్మెల్ వస్తుంది. 10 minutes బాయిల్ అయ్యాక మనం లాస్ట్లో దించేటప్పుడు 2 స్పూన్స్ ధనియా పౌడర్ వేసుకుంటే చాలండి. వెరీ టేస్టీ అండ్ సింపుల్ రసం రెడీ. రసం బాగా బాయిల్ అయ్యాయండి, ఇంకా దించే ముందు ఫైనల్గా 2 స్పూన్స్ ధనియా పౌడర్ వేసుకుందాం. ధనియా పౌడర్ అండ్ కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఇంకా చారు అంతా కాగేసాయి కదా, దింపేసుకోవడమే. వేడి వేడి అన్నం సర్వ్ చేసుకోవడమే. వన్ ఆర్ 2 minutes బాయిల్ అయినాక మూత పెట్టేసి
అంతే అండి, సింపుల్గా మన రసం రెడీ అయిపోయింది. చూసారు కదా ప్రాసెస్, మీరు కూడా ట్రై చేయండి. వెరీ సింపుల్ ప్రాసెస్ అండి. అంటే మనం ఎవ్రీ టైం చేసుకునే రసాల కంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అంటే పప్పు యాడ్ చేస్తాం కదా, మామూలుగా అయితే టొమాటో రసం చేసుకుంటాం, మిరియాల రసం చేసుకుంటాం. దీనికి పప్పు యాడ్ చేస్తాము. పప్పు చారు అయితే కాదు, కొంచెం పలుచగా చేసుకుంటే రసము. మనం దీన్ని వేడి వేడి అన్నంలో నెయ్యిలో వేసుకొని తీసుకోవచ్చు. మనం సైడ్ డిష్గా ఆమ్లెట్ ఆర్ చికెన్ ఫ్రై తీసుకోవచ్చు. ఆర్ ఎల్స్ ఏం లేదంటే డైరెక్ట్గా తీసుకున్నా కూడా వెరీ టేస్ట్